రైట్. ఇక నిన్న మనం మెయిన్‌గా మాట్లాడుకోవాల్సింది ఈ అంశం గురించండి. నిన్న దాదాపుగా అంటే దేశ ప్రజలందరూ చుక్కలు చూపించిన యూపీఐ పేమెంట్స్. మామూలు చుక్కలు కాదు. కనీసం రూ. 10, రూ. 20 కూడా పేమెంట్లు కాలే. అసలు సర్వర్‌లే పనిచేయలేదు. ముఖ్యంగా అత్యంత దరిద్రపు కొట్టు, పనికిమాలిన యూపీఐ పేమెంటు, అత్యంత దరిద్రపు కొట్టు, పనికిమాలిన బ్యాంక్ ఏదైనా ఉందంటే అది ఎస్‌బీఐ. వర్షం పడితే పనిచేయదు, గాలొస్తే పనిచేయదు, ఎండొస్తే పనిచేయదు, పగలు పనిచేయదు, రాత్రి పనిచేయదు. అంత పనికిమాలిన బ్యాంక్ ఎస్‌బీఐ బ్యాంక్. నిజంగా డౌటే లేదు దీంట్లో. అంత పనికిమాలిన దరిద్రపు కొట్టు బ్యాంక్ ఎస్‌బీఐ. నిన్న సరే మొత్తం యూపీఐ పేమెంట్స్ స్లో అయింది, అది వేరే విషయం. యూపీఐ పేమెంట్స్ మొత్తం స్లో అయినప్పుడు ఈ ఫెడరల్ బ్యాంకు, తర్వాత ఈ కొటెక్, యాక్సిస్ లాంటివి డౌన్ అయినాయి, అది వేరే విషయం. కానీ అన్నిటికన్నా ముందు నేనున్నా అంటూ అన్నిటికన్నా ముందు డౌన్ అయిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఎస్‌బీఐ. దిక్కుమాలిన బ్యాంకింగ్ అండి ఎస్‌బీఐ. ఎందుకు పెడతారో వాళ్ళు. మళ్ళీ ఇండియాలో కల్లా మాకే అత్యధిక మెంబర్స్ ఉన్నారు, అత్యధిక ఖాతాదారులు ఉన్నారు, మేము తోపుతురు అని చెప్పుకుంటారు. కానీ అత్యంత బేకారు బ్యాంక్ ఎస్‌బీఐ బ్యాంకు. యూపీఐ పేమెంట్స్ పనిచేయవు, మీ యోనో యాప్ పనిచేయదు. అసలు యూపీఐ పేమెంట్స్ ఎప్పుడుగా ఎస్‌బీఐ నుంచి. అంత పనికిమాలిన బ్యాంక్ ఎస్‌బీఐ. సరే అది పక్కన పెడితే నిన్న అన్ని చోట్ల అల్లాడిచ్చింది ప్రజల్ని. కాబట్టి మరోసారి నేను అందరూ ఏం చేశారంటే గబగబా ఏటీఎంల దగ్గరికి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకొని జేబులో పెట్టుకున్నారు. చాలామంది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఇప్పుడు. మీలో ఉన్నోళ్ళల్లో చివరిసారిగా మీరు రూ. 10 నోటుని ఎప్పుడు చూసారండి? రూ. 10 నోటు చూసారు ఎవరన్నా? కామెంట్ చేయండి ఎవరన్నా చూస్తుంటే. రూ. 10 నోటు, రూ. 20 నోటు, 100 నోటు, 200 నోటు, 500 నోటు అసలు కనపడుతుందా? తగ్గిపోయింది. సారీ, 2000 నోటు అసలు కనపడుతుందా? 2000 నోటు తీసేశారు. దాన్ని ఎలాగో తీసేశారు అనుకోండి. ఇప్పుడు మరి ఉన్నవి ఏవైతే ఉన్నాయో రూ. 10, రూ. 100, 500, రూ. 20 నోటు, అసలు నోట్లు చూస్తే చాలా కాలం అయింది అంటున్నారు జనమంతా. ఇప్పుడు ఆర్థిక మాంద్యం రాబోతుంది కాబట్టి క్యాష్ మెయింటైన్ చేయండి అంతా. ఈ యూపీఐ పేమెంట్లు ఎప్పటికైనా దరిద్రమే మనకి. మీరు గమనించారా? యూపీఐ పేమెంట్లు పెరిగిన తర్వాతే డిజిటల్ దొంగతనాలు పెరిగాయి, ఈ సైబర్ నేరాలు పెరిగాయి, సైబర్ మోసాలు పెరిగాయి. యూపీఐ పేమెంట్లు పెరిగిన తర్వాతే. యూపీఐ పేమెంట్లు పెరిగిన తర్వాత మనకేమైనా లాభం చేకూరిందా? కొత్తల్లో ఏదో అప్పట్లో మనం పిచ్చోళ్ళం కదా, మనకు అలవాటు చేయడానికి ఈ గూగుల్ పే, ఫోన్పే లాంటివి ఏం చేశారంటే స్క్రాచ్ కార్డులు ఇచ్చేటోళ్ళు. అవి గోకితే రూ. 10, రూపాయి వచ్చేవి. మనం ఎగబడి దానికి చేసి మొదలుపెట్టాము. తర్వాత ఏమైంది? గవర్నమెంటు ఈ వాటిని ఏమంటారు, ఈ నోట్ బ్యాన్ చేసినప్పుడు మనం మెల్లగా వీటికి అలవాటు పడిపోయాం. ఎందుకు అలవాటు పడ్డామో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఒకప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, కాంప్లెక్స్లోనే ఉండే ఈ యూపీఐ పేమెంట్స్ ఈరోజు అనకూడదు కానీ భిక్షం ఎత్తుకునే వాళ్ళ దగ్గర కూడా క్యూఆర్ కోడ్లు కనపడుతున్నాయి, చిన్న చిన్న వాళ్ళ దగ్గర కూడా. ఇది దారుణం అండి. ఎందుకంటే చిల్లర వ్యాపారం జరగాలి. చిల్లర వ్యాపారం జరిగితేనే ఎంత పెద్ద ఆర్థిక మాంద్యం నుంచైనా మనం బయటపడతాం. చిల్లర వ్యాపారం లేకపోతే ఏమైంది? అంత డిజిటల్ అయిపోతుంది. నీకు వచ్చే రూపాయిలో పావులానా గవర్నమెంట్ దొబ్బేస్తుంది, ఏదో ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని చెప్పి. చిల్లర వ్యాపారం జరిగినంత కాలమే మనం బాగున్నాం. ప్రజలంతా ఒకసారి ఆలోచించండి. చిల్లర వ్యాపారం జరిగినంత కాలమే మనం హ్యాపీగా ఉన్నాం. ఎప్పుడైతే ఈ ఆన్లైన్ వచ్చేసిందో అప్పటి నుంచి మనం దిగజారిపోయాం పరిస్థితి అంతా. పని ఏమైనా చక్కగా పనిచేస్తాయంటే ఎప్పుడు చూడు డౌనే ఉంటాయి.